గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గపు శాండ్ మాఫియా, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన శాండ్ మాఫియా వల్ల ఎన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయో అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోయిందో అందరికీ తెలిసిందే. ఎన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎన్ని వేల కుటుంబాలు మేము ఇక్కడ బతకలేము, మాకు ఇక్కడ జీవనోపాధి లేదు అని చెప్పి పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయినాయి. ఈరోజు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రజలు అటు రాష్ట్రం రెండు నాశనం అయిపోతున్న ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చారు. దాన్ని కూడా చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఫ్రీ శాండ్ పాలసీ అని చెప్తున్నారు, మీరేంటి డెలివరీ ఛార్జెస్ తీసుకుంటున్నారు అని చెప్పి. నాకు ఫ్రీ వైద్యం దొరుకుతుందని ఒక హాస్పిటల్కి వెళ్తాను, ఎన్నో వేలు ఖర్చు పెడితే కానీ దొరకని వైద్యం ఫ్రీగా దొరుకుతున్నప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ మెడిసిన్ కొనుక్కోలేనా? కొన్ని వందలు పెట్టుకొని, ఒక 100-200 పెట్టుకొని మెడిసిన్ కొనుక్కోలేనా? అలాంటిదే ఈ పాలసీ కూడా. అంటే డెలివరీ ఛార్జెస్ అనేది బేసిక్ డెలివరీ ఛార్జెస్ ఎక్కడైనా సరే. ఇప్పుడు మనకి ఫ్రీగా ఒక పర్టికులర్ వెబ్సైట్లో ఫ్రీగా ఏదో ఒక డ్రెస్ దొరుకుతుందని కొనుక్కుంటాము, ఆ డెలివరీ కూడా నాకు ఫ్రీగా ఇవ్వని చెప్పి అడుగుతామా? అత్యాశకు పోయి అడగం కదా. సో ఈరోజు ఇబ్బంది పడిన ఎవరైనా సరే వాళ్ళందరికీ తెలుసు, ఈరోజు ఈ పాలసీ వల్ల వాళ్ళకి నెత్తి మీద పాలు పోసినట్టే. వాళ్ళు ఈరోజు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళు 2 ఇళ్ళు కట్టుకుంటారు, ఒక వ్యాపారం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు 2 వ్యాపారాలు పెట్టుకుంటారు. పక్క రాష్ట్రం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రం వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే లైక్ వైడర్ రీచ్ వచ్చింది. ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు డిమాండ్ పెరిగిద్ది. డిమాండ్ పెరగటమే కాదు, లైవ్లీహుడ్లో కూడా చేంజెస్ వస్తాయి. సో దీన్ని నమ్ముకొని, ఈ రియల్ ఎస్టేట్ నమ్ముకొని ఉన్న ప్రతి వ్యాపారం ముందుకెళ్తుంది. ప్రతి చిరు వ్యాపారస్తుడికి ఈరోజు లాభాలు చూస్తారు. సో దిస్ ఈజ్ లైక్ అ విన్ పాలసీ. కేవలం వెల్ఫేర్ పాలసీ జనాలకు మాత్రమే ఫేవర్ కాకుండా గవర్నమెంట్ కూడా ఫేవర్ అయింది. ఇన్ ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ, ఇన్ ఫార్మ్ ఆఫ్ లైవ్లీహుడ్ కానీ, ఎక్కువ మంది ఇక్కడికి మనకి ఫుడ్ ఫాల్స్ పెరగటం, ఈ రాష్ట్రానికి ఎక్కువ మంది రావడానికి కానీ, ఇక్కడ పర్చేసింగ్ పవర్ పెరగటం వల్ల కానీ, లేకపోతే జీడిపి పెరగటం వల్ల కానీ, ఓవరాల్గా దిస్ ఈజ్ అ విన్ పాలసీ. అటు రాష్ట్రం బెనిఫిట్ అయితే, అటు ప్రజలు బెనిఫిట్ అవుతుంది. ఇంత మంచి జరుగుతుంటే ఇంకా సిగ్గుసరం లేకుండా యూట్యూబ్లో కూర్చొని, లేకపోతే సాక్షి ఛానల్లో కూర్చొని ఎవడో విజయ్ రెడ్డి అంట, ఎవరో విజయ్ కేసర్ రెడ్డి అంట, ఇంకెవడో రెడ్డి అంట, ఇంకెవరో రెడ్డి అంట, ప్రతి ఒక్కళ్ళు నోటుకు వచ్చినట్టుగా ఈ పాలసీ వల్ల ఏం బెనిఫిట్ ఉంది, రాష్ట్రం వెనక్కి పడిపోతుంది, లేకపోతే జనాలకి ఇంకా ఎక్కువ వెల్ఫేర్ ఇవ్వటం ఎందుకు, ఇది అసలు ఫ్రీ పాలసీయే కాదు అని చెప్పి పిచ్చి వాగుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇది రాష్ట్రానికి బెనిఫిట్ లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది అసలు చేపట్టే వాళ్ళే కాదు. ఇదేదో గత ప్రభుత్వం కన్నా మేము తక్కువ ఇస్తున్నామని చూపించుకోవటానికి కాదు. ఆ రోజు స్టేట్ డివైడ్ అయినప్పుడే 2014లో మేము వచ్చినప్పుడు కూడా ఫ్రీ పాలసీ ఉండింది, ఫ్రీ శాండ్ పాలసీ. బికాజ్ కొత్త కన్స్ట్రక్షన్స్ ఎంకరేజ్ చేయాలి, ఎక్కువ మందిని ఇక్కడ ఇన్వెస్ట్ చేసేలా చేయాలి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు ఈ రాష్ట్రం ఉండాలి అని చెప్పి నమ్మారు. కాబట్టి ఓవరాల్గా ఒక వైడర్ ప్రాస్పెక్ట్లో ఈ రాష్ట్ర ఎకానమీ పెరగాలని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ పాలసీ తీసుకొచ్చారు. దీన్ని పిచ్చిగా వాళ్ళకి నచ్చినట్టుగా అనువాదించుకొని, వాళ్ళకి నచ్చినట్టుగా జనాలు కన్ఫ్యూజ్ చేసేలాగా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నాం, నోరు మూసుకొని ఉండండి. మీకేదన్నా డౌట్స్ ఉంటే వెళ్ళి సామాన్య ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని వెళ్ళి అడగండి, ఈ పాలసీ వల్ల మీకు లాభమా నష్టమా అని. వాళ్ళు మీకు సమాధానం చెప్తారు, మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేతి బీరకాయలో నెయ్యి ఉండడం ఎంత నిజమో, జగన్మోహన్ రెడ్డి యొక్క విషపురాతల్లో కూడా అంతే నిజం ఉంటుంది. అంటే సాక్షి మీడియాలో కావచ్చు, లేదు అంటే ఈ బులుగు పేటీఎం గొర్రెలు రాసే సోషల్ మీడియాలో రాతల్లో కావచ్చు, అంతే నిజం ఉంటుంది. ఎందుకు అంటారా? ప్రభుత్వం ఎంతో పారదర్శకతతో ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల యొక్క కష్టాలని దూరం చేసి సామాన్యులకు కూడా దగ్గరగా ఈరోజు ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తే దానికి ఇంత రేటు ఉంది, అంత రేటు ఉంది అని చెప్పేసి ఈరోజు అభాండాలు వేస్తున్నారు. ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తప్పుపడుతూ తప్పుడు పోస్టులు వేయిస్తున్నారు. కానీ నిజంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంతెంత వీళ్ళు దాచుకున్నారో ఒకసారి మనం చూద్దాం. విశాఖపట్నంలో వైసీపీ పాలనలో టన్ను ఇసుక 1200 పైబడి దొరికితే ఈరోజు కేవలం 570 రూపాయలకే ఇసుక అందుతుంది. అదేవిధంగా విజయవాడలో వైసీపీ పాలనలో టన్ను ఇసుక 1500కి దొరికితే ఈరోజు కేవలం 600 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. కర్నూలులో వైసీపీ పాలనలో టన్ను ఇసుక 1300 ఉంటే ఈరోజు కేవలం 540 రూపాయలు మాత్రమే దొరుకుతుంది. తిరుపతిలో వైసీపీ పాలనలో టన్ను ఇసుక 2000 రూపాయలు ఉంటే కేవలం ఈరోజు 600 రూపాయలకే లభిస్తుంది. కానీ అంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, లోడ్ ఎత్తేటప్పుడు మనుషులకి ఇచ్చే కూలీ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే రీచ్లో జరిగే ఏవైతే ఎక్స్ట్రా
సంబంధించిన ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఈరోజు ప్రభుత్వం వసూలు చేస్తుంది, కానీ ఎక్కడ ఇసుకకి వసూలు చేయట్లేదు. ఈరోజు వాళ్ళు కూడా వచ్చి శుద్ధులు చెప్తున్నారు. అంటే ఇసుకని కేవలం రాష్ట్రంలో ఎక్కడా దొరకకుండా పక్క రాష్ట్రాలకి ఎగుమతి చేసుకుని బ్లాక్ మార్కెట్లో సైతం అమ్మేసుకున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈరోజు కేవలం అతి తక్కువ ధరలకి ఈరోజు ప్రజలకి అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు వాళ్ళ యొక్క సాక్షి మీడియాలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, ఇలాంటి పిచ్చిరాతలు రాస్తూ ఉంటే ప్రజలు చూస్తూ అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే 11 సీట్లు ఇచ్చారు. రేపొద్దున మీరు ఇలాంటి విషపురాతలు కనుక మళ్ళీ రాస్తే ఖచ్చితంగా ఆ 11 సీట్లలో ఒక నెంబర్ తీసేస్తే మళ్ళీ మీకు వచ్చేది ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి. ఉచిత ఇసుక పాలసీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి పెంపుడు జంతువులందరూ కూడా భయంకరమైన విష ప్రచారం మొదలు పెట్టేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక టన్ను ఇసుక 60,000 నుంచి ₹1,00,000 అమ్ముకున్న జగన్ రెడ్డి కేవలం ఇసుక మీదనే 5 సంవత్సరాల్లో దాదాపు 40,000 కోట్ల రూపాయలు అక్రమంగా కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ తీసుకొస్తే దాని మీద ప్రజల్ని బురిడి కొట్టిస్తూ విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఇసుక ఉచితంగా ఇవ్వటానికి. అంటే ఎక్కడైతే రీచ్లో ఇసుక ఉంటుందో ఆ ఇసుక మొత్తం ₹0 అంటే ₹1 కూడా తీసుకోకుండా మీకు ఉచితంగా ఇసుక ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి. కానీ రీచ్ నుంచి ఎవరికైతే లబ్ధిదారు ఇంటికి చేర్చాలో దాని రవాణా ఖర్చు మాత్రమే ప్రభుత్వానికి కట్టాలి. అది కూడా కిలోమీటర్ చొప్పున ఇంత అని చెప్పి మాత్రమే ప్రభుత్వం వసూలు చేస్తుంది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచంగా విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచన చేయండి. 2019లో ఇదే తరహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ పచ్చి అబద్ధాలు చెప్పి బురిడి కొట్టించి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్తం ఏ రకంగా తాగాడో మనందరం చూసాము. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడో మనందరం చూసాము. జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటాడనే విషయం దయచేసి ప్రజలందరూ ఒకసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పే పెయిడ్ ఆర్టిస్టులు కానీ మాటలు నమ్మకండి దయచేసి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుంది. రవాణా ఖర్చు మాత్రమే లబ్ధిదారుడు పెట్టుకోవాలనే విషయం జీవోలో చాలా క్లియర్గా ఉందనే విషయం దయచేసి గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి, వాళ్ళ ట్రాప్లో పడకండి.